అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డాన్సర్స్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రకాష్ మాస్టర్ని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆదిత్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బాస్, మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ ఆదిత్య గారు. వీళ్ళందరికీ రాధా గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. ఒక రింగ్ నాకు ఇవ్వచ్చు కదా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ గారికి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నేను 2013లోనే ఆయనతో మ్యాంగో అని ఒక మంచి సినిమా తీసాం. అప్పటి నుంచి నాకు ఆయనకి మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. ఎందుకంటే ఒక బొమ్మరిల్లు సినిమాలో వరుణ్ సందేశ్ ఎలా ఉంటాడో మన హీరో అలా ఉన్నాడు. ఇక కథ విషయానికి వస్తే మన అమ్మ రాజశేఖర్ గారు ఇంతకుముందు 3 అద్భుతమైన సినిమాలు తీశారు. టక్కరి, ఖతర్నాకు, రణం లాంటి సినిమాలు. ఎందుకో ఆ రవితేజ గెటప్, ఈ సినిమా గెటప్, హీరో గెటప్ ఒకటేమో అనుకుంటున్నాను నేను ట్రైలర్ చూసి ఒక ఖతర్నాక్ లాంటి స్టోరీ అని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ గారు కథను కొత్తగా సృష్టిస్తూ ఉంటాడు. రెగ్యులర్గా వచ్చే కథల్ని మామూలుగా తీయకుండా ఆయన ఒక ఓన్గా ఒక కథను రాసుకుని ఆ కథని అద్భుతంగా ప్రజెంట్ చేస్తే గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టరు. ఈ సినిమా ఖతర్నాక్ అంత హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందాక శేఖర్ సూరి గారు చెప్పినట్టుగా ఏమై హీరో అంటే నేను హీరోని కాదు సార్ అన్నాడు. నేను అప్పుడే చెప్పారు ఆయన 14 వరకు హీరో కాదు, 15 నుంచి డెఫినెట్గా ప్రేక్షక లోకమే హీరో అని ప్రూవ్ చేస్తుంది అని చెప్పారు. డెఫినెట్గా 14 తారీఖు తర్వాత ఈ సినిమాకి కొత్త హీరో ఇంట్రడ్యూస్ చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీకి మరొక కొత్త ఆణిముత్యం దొరుకుతుంది మనకి. కాబట్టి అమ్మ రాజశేఖర్ గారి కష్టం, అలాగే రాధా గారి నిర్మాణం, అలాగే శ్రీనివాసరెడ్డి గౌడ్ గారు వీళ్ళందరూ కష్టపడి సినిమా తీశారు. ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సినిమా ఎక్కడ క్వాలిటీలోవి కానీ, సాంగ్స్లో కానీ, ఫైట్స్లో కానీ ఏ విధంగా క్వాలిటీ తగ్గకుండా అద్భుతంగా తీసిన అమ్మ రాజశేఖర్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం.